భయం భయం చాలా మంది ఉద్యోగులకు ఏఐ అంటేనే భయం పుడుతోంది. నిన్నటి వరకు చాలా దూరంలో ఉన్నట్టుగా కనిపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు మన జీవితాల మధ్యలోకి వచ్చి కూర్చుంది. ఇంటి నుంచి ఆఫీస్ వరకు మనం చేసే ప్రతి పనిలోకి ఏఐ వచ్చి చేరింది. ఒకప్పుడు కంప్యూటర్ అంటే కొత్త భావనగా అనిపించేది. ఇప్పుడు ఏఐ పదం మన రోజువారీ మాటల్లోకి మారిపోయింది. ఇక ఈ మార్పు చాలా వేగంగా వస్తోంది. ఇది కేవలం టెక్నాలజీలో వస్తున్న ఒక కొత్త దశ కాదు, మన జీవన విధానాన్ని మార్చేయగల పెద్ద అల. ఈ ప్రపంచ మార్పు ప్రభావం భారత్ మీద ఇంకా బలంగా పడుతోంది. ఎందుకంటే మన దేశంలో కోట్ల మంది యువకులు వైట్ కాలర్ ఉద్యోగాల మీద ఆధారపడుతున్నారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, మార్కెటింగ్, బిజినెస్ ఆపరేషన్స్ లాంటి రంగాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళంతా రోజు ఎదుర్కొంటున్న ప్రశ్న ఒక్కటే: ఏఐ రాకతో మా ఉద్యోగాలు పోతాయా? మా భవిష్యత్ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో ఏఐ ఆర్ డై అనే మాట వార్తల్లో కనిపించింది. మొదట ఇది భయపెట్టేలా అనిపిస్తుంది, కానీ ఇందులో దాగి ఉన్న అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఇది మనిషి ప్రాణానికి సంబంధించిన మాట కాదు. మనం ఇప్పటి వరకు పనిచేసిన పద్ధతులు, మనం నేర్చుకున్న పాత నైపుణ్యాలు, మనం నమ్ముకున్న ఉద్యోగ రక్షణ లాంటివి ఇకపై పూర్తిగా మారిపోతున్నాయని చెప్పే సంకేతం. ప్రపంచం ముందుకెళ్తున్న వేగానికి సరిపోయేలా మనం మారకపోతే పాత పద్ధతులు మాత్రమే అదృశ్యమవుతాయి. నిజానికి ఈ మార్పు కేవలం ఉద్యోగులకు మాత్రమే కాదు, భారత్లోని పెద్ద పెద్ద కంపెనీలకు ఓ పరీక్షలా మారుతోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని నడిపించిన భారత ఐటీ దిగ్గజాలు ఇప్పుడు కొత్త పంథాలో నడవాల్సిన పరిస్థితి వచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు దశాబ్దాలుగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచాయి. కానీ ఏఐ రావడంతో ప్రపంచ మార్కెట్ మొత్తం మారిపోయింది. చిన్న చిన్న ప్రాజెక్టుల మీద నడిచిన ఐటీ పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా దిశ మార్చుకుంటోంది. కంపెనీలు ఇక చిన్న పనులు కాదు, భారీ స్థాయి ఏఐ ప్రాజెక్టులపై లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇటు విద్యార్థులకు, ఉద్యోగులకు ఎలాంటి స్కిల్ ఉన్నా ఏఐ అనే విషయాన్ని తప్పించుకోలేని రోజులు వచ్చేశాయి. ఒకప్పుడు కేవలం ఇంజనీర్లు మాత్రమే టెక్నాలజీ నేర్చుకోవాలి అనుకునే రోజులుండేవి. ఇప్పుడు మార్కెటింగ్ చేయాలన్నా డేటా అర్థం చేసుకోవాలి, బ్యాంకింగ్ చేయాలి అన్నా ఆటోమేషన్ తెలుసుకోవాలి, సాధారణ ఆఫీస్ పని చేసిన ఏఐ టూల్స్ ఉపయోగించాలి. ప్రతి ఉద్యోగం పక్కనే ఏఐ అనే కొత్త సహచరుడు నిలబడ్డాడు. కానీ ఈ కథలో ఒక మనిషి కోణం కూడా ఉంది. ఏఐ ద్వారా ప్రపంచం వేగంగా మారుతున్నప్పటికీ ఈ మార్పు కొన్నిసార్లు భయానకంగా కూడా సోషల్ మీడియాలో కనిపించింది. చాట్బాట్స్తో ఎక్కువగా మాట్లాడిన యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వార్తలు బయటకొచ్చాయి. అందుకే ఏఐ మన జీవితాల్లోకి రావడం తప్పనిసరి అయినా దాన్ని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ మార్పుల మధ్య చివరకు మిగిలేది ఒక్క విషయమే: మనం ఈ ప్రపంచం తీసుకొస్తున్న కొత్త దారికి సిద్ధమవుతున్నామా లేదా అనేది ఆలోచించాలి. ఏఐ ఆర్ డై అనే మాట మనిషిని భయపెట్టడం కోసం కాదు, మనం నిలబడే నేల మారిపోయిందని గుర్తు చేయడం కోసం మాత్రమేనండి. పాత పద్ధతిలో పనిచేసే ప్రపంచం ముగింపు దశకు చేరుకుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కొత్త ప్రపంచం తలుపు దగ్గర మన కోసం ఎదురు చూస్తోంది. ఈ తలుపును తెరవగలిగేది భయం కాదు, మనమందరం నేర్చుకునే ధైర్యం మాత్రమే. ఇక చివరికి ప్రశ్న ఒక్కటే: ఈ కొత్త ప్రపంచం మన కంటికి కనిపిస్తోంది, దానిలో మన స్థానం ఏంటో మనమే నిర్ణయించుకోవాలి. ఏఐ మన శత్రువు కాదు, మన ప్రయాణంలో ఒక కొత్త సాధనం మాత్రమే. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనమే డిసైడ్ అవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐతో కలిసి ప్రయాణించగలిగితే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుందండి. లేదంటే కష్టాలు తప్పవు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.